ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం చదివేటప్పుడు నాకు ఒక అమ్మాయి గుర్తొచ్చింది. ఆ అమ్మాయి పేరు రిబ్కా. ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ అమ్మాయి పేరు రిబ్కా, కన్యక. నీళ్లు తెచ్చుకునే దానికి బావికి వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద ఆయన మాట్లాడాడు కొన్ని సంగతులు మాట్లాడాడు. నువ్వు ఎవరు కూతురివి, ఎవరమ్మా ఇవి, ఇంటి పేరేంటి, అది ఇది మాట్లాడాడు. ఈ అమ్మాయి కూడా అక్కడ కొంచెం పరిచయం చేసింది. ఆ నీళ్లు పోయడం, ఒంట్లకి నీళ్లు పోయడం అంతా చేసింది. తర్వాత మా ఇంటికి రాయి గారు అని పిలిచింది పెద్ద ఆయన్ని. సరేనా అమ్మ అన్నాడు. ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా, బైబిల్లో ఆ అమ్మాయి గుర్తొచ్చిన వెంటనే నాకు స్ట్రైక్ అయింది. అట్లాగే అందరూ ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కాకముందు ఈ విధంగా ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. మాయ్ పాప చిన్నదానా ఆగు, నేను కూడా వస్తున్నాను కదా, రమ్మన్నావు కదా మా ఇంటి దాకా వస్తున్నాను కదా, కళ్ళనిస్తారని మీరు ఆగండి, కొంచెం మళ్ళీ వచ్చి చెప్తాను నీకు, నేను రమ్మన్నానులే. మా ఇంట్లో అడగొద్దు, నేను నువ్వు వచ్చేస్తే ఎట్లా, తీసుకొని డైరెక్ట్గా తీసుకొని వచ్చేసే దండం పెట్టు అంటే ఎట్లా. వాళ్ళ తల్లిదండ్రులు నోరు తెచ్చుకొని చూస్తారు, ఈ పనికి మాలింది ఎవర్రా అమ్మాయి, ఈడెవడు దండం పెట్టు ఏంటి, ఈయన మా నాయన, ఈయన మా అమ్మ, దండం పెట్టు అంటే కుదురుతుందా? ఎవడాడు, ఎవరు, ఏం జరిగింది ఏం తెలియదా? ఈ అమ్మాయి మాట్లాడని చెప్పి మాట్లాడి పరిగెత్తుతుంది. ఏమిటి అమ్మాయి పరిగెత్తుతుంది అని అనుకుంటే పోయి వాళ్ళ తల్లికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అక్కడ బావి దగ్గర మాట్లాడుకున్న సంగతులు అన్నీ చెప్పింది, వివరంగా అన్నీ చెప్పింది. ఒకసారి ఆలోచించండి, బావి దగ్గర మాట్లాడుకున్నారో, లేకుంటే కాలేజీలో మాట్లాడుకున్నారో, లేకుంటే బస్ స్టాపింగ్లో మాట్లాడుకున్నారో, ఎక్కడ మాట్లాడుకున్నారో మనకు తెలియదు. మరి మొత్తం మీద మాట్లాడుకోవడం జరిగింది. ఒకరినొకరు నచ్చారు, మెచ్చారు, బాగానే ఉంది. ఇంకంతేనా? పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందు ఫస్ట్ తల్లి కుటుంబంలో వాళ్ళ అన్న వాళ్ళకంతా చెప్పుకుంది, పోయి ఇది జరిగింది పలానా బావి దగ్గర, ఇది జరిగింది. ఎక్కడున్నాడు అతను? అదిగో బావి దగ్గరే ఉండమన్నా, నేను ఇంటికి రావద్దన్నా, అక్కడే ఉండండి, మా వాళ్ళని పంపిస్తాను అన్నా. అప్పుడు లాభాన్ని వెళ్ళాడు, విషయాలన్నీ మాట్లాడుకున్నాడు. ఆశీర్వదించబడిన వాడ ఇంటికి రమ్మన్నాడు. ఈ రోజున ఒక్కసారి ఆలోచించండి, అమ్మా నీకు పెళ్లి చేస్తున్నావు, నాకా పెళ్ళి, అప్పుడు ఏం వాసన వచ్చింది, నువ్వు చేసుకో. విషయాన్ని ఏం మాటలు నాకు అర్థం కాదు. ఎరా నీకు పెళ్లి చేస్తున్నారా, ఉద్యోగం రావద్దా, నాకేం మీరు దండకు తిండి పెడుతున్నా.